నమస్తే అండి. చాట్ అండ్ కుక్ ఛానల్కి స్వాగతం. అక్టోబర్ 3వ తారీఖు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి. ప్రతిరోజు నియమం తప్పకుండా 9 రోజులు పూజలు చేస్తే ఎంతో ఫలితం కలుగుతుంది. 2024 అక్టోబర్ నెలలో వచ్చే దేవీ నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి, ఎప్పుడు పూర్తి కాబోతున్నాయి, అలాగే అమ్మ ఏ రోజు ఏ అలంకారంతో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు, అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, కలశ స్థాపన ఎప్పుడు చెయ్యాలి, వీటన్నింటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం అక్టోబర్ 3, 2024 గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 12 శనివారం ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి రోజుతో పూర్తి కాబోతున్నాయండి. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అక్టోబర్ 3 గురువారం మొదటి రోజు అలంకారం అండి. శ్రీ బాల త్రిపుర సుందరిదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి హస్త నక్షత్రం. ఇంట్లో కలశ స్థాపన చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు మొదటి రోజు అంటే 3వ తారీఖు గురువారం బ్రహ్మ ముహూర్తంలో అఖండ దీపం కలశాన్ని ప్రతిష్ఠించి ఈ రోజు నుండి దుర్గా నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని పూజించుకోవాలి. రెండవ రోజు అక్టోబర్ 4 శుక్రవారం. ఈరోజు అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ విధియ నక్షత్రం చిత్త నక్షత్రం. మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ స్వాతి నక్షత్రం అక్టోబర్ 5 శనివారం. ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారండి. అమ్మవారు మనందరికీ అన్నపూర్ణదేవిగా దర్శనమిస్తారు. నాలుగవ రోజు అక్టోబర్ 6 ఆదివారం ఆశ్వయుజ శుద్ధ చవితి విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారు లలితాదేవి అలంకారంతో మనకి దర్శనమిస్తారండి. ఐదవ రోజు సోమవారం అక్టోబర్ 7 ఆశ్వయుజ శుద్ధ పంచమి అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారు మహాచండి అలంకారంతో మనకి దర్శనమిస్తారండి. ఆరవ రోజు అక్టోబర్ 8 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరిస్తారండి. ఏడవ రోజు అక్టోబర్ 9 బుధవారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం. మూలా నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు సరస్వతీదేవి పూజలు చేస్తారండి. అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈరోజు పిల్లల చేత అమ్మవారిని సరస్వతి అమ్మవారిని పూజిస్తే వాక్శుద్ధి, జ్ఞానం, మంచి బుద్ధులు కలుగుతాయండి. ఎనిమిదవ రోజు అక్టోబర్ 10 గురువారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారండి. ఈరోజు దుర్గాష్టమి. 9వ రోజు అక్టోబర్ 11 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ నవమి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మహానవమి అండి. అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. 10వ రోజు అక్టోబర్ 12 శనివారం ఆశ్వయుజ శుద్ధ దశమి శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా మనందరికీ దర్శనమిస్తారు. దుర్గా నవరాత్రుల్లో చివరి రోజైన ఈరోజు అమ్మవారు విజయం సాధించిన రోజుగా ఈ రోజును విజయదశమి పండగగా జరుపుకుంటారు. అమ్మ ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలంటే దేవి అమ్మవారిని ఎంతో భక్తితో ఈ దసరా నవరాత్రులు పూజించుకోండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.